అందరికి శనార్థులల్లా ఎట్లున్నారు? మంచిగున్నారా? మరి నేనైతే జబర్దస్త్గా ఉన్నా. ఈ సిట్టం వచ్చిందంటే వేరికే కదా, మంచి మంచి ముచ్చట్లు గమ్మత్ ముచ్చట్లు అయితే పట్టుకొని వస్తుందని ఇక ఆలస్యం దేనికి, మనం ముందైతే పెద్ద అర్థాలు చూద్దాం పాండ్రి. చిట్టీల పేరుతోటి గరాణ మోసం పెట్టిండు 4 కోట్లకు టోపీ. ఖాళీ పేపర్ల మీద సంతకాలు పెట్టించుకుంటున్నారు బ్రోకర్లు. జనాలు చెక్ చేసుకుంటే వస్తలేవట పైసలు. నా కొడుకుతోటి మాకు ప్రాణగండం, డీజీపీకి ఫిర్యాదు. కుప్పకూలిందట సినిమా చెట్టు, జనాలందరికీ ఇదేనట ఆయుపట్టు. అనగనగా ఒక పెద్ద ఊరట. ఆ ఊర్లో 150 సంవత్సరాల పైపడిన ఒక చెట్టు ఉందట. ఆ చెట్టు ఎంత ఫేమస్ అంటే దాని కిందనే ఇక ఊరోళ్ళందరు జనాలు కలిసి ఆడ ఊసని ముచ్చట్లు పెట్టుకునేదట. అట్లనే పెద్ద పెద్ద సినిమాలు కూడా ఈ చెట్టు కిందనే తీస్తే మస్తు గణం హిట్ అయ్యేదట. గట్లాంటి సినిమా సెట్టు ఇప్పుడు లేదుల్లా. ఒక ఊరికి మంచి పేరు రావాలంటే ఆ ఊరిలో ఉండే మనుషులు ఏదైనా ఒక మంచి ఘనకార్యమైన చేసి ఉండాలి. లేకపోతే మంచి ఉద్యోగం రాజకీయంగా నన్ను ఆ ఊరుకు మంచి చేసి ఉంటే మంచి పేరు వస్తుంది కదా. కాకపోతే ఇక్కడ మంచి చేసిన మనుషులతో మంచి పనులు చేసే రాజకీయ నాయకులతోటే ఆ ఊరికి పేరు రాలేదులా. ఒక చెట్టు చేయబట్టే ఆ ఊరి పేరు రసీబ్ దిద్దుకున్నది పోర్రి. అగో గది ఏందుల్లా చిత్రం. ఒక చెట్టు చేయబట్టి ఊరికి గంతగానే పేరు వస్తుందా అని మీరు అందరు ఆశ్చర్యపోతారని నాకు తెలుసునుల్లా. ఇంకా అందుకనే అసలు ముచ్చట చెప్తున్నా ఇనుర్రి. ఆ ఊరి పేరు అయితే మన తెలంగాణ రాష్ట్రం అంతటా మారుమోగిపోతుంది. పూరి గదేనుల్లా సినిమా చెట్టు. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలంలో కుమారదేవం గ్రామం ఉన్నది కదా, దానికి 150 సంవత్సరాల వయసున్న సినిమా చెట్టు ఇప్పుడైతే నేల కూలిపోయిందిల్లా. పాపం చాలా సినిమాలకు ఆశ్రయం ఇచ్చి కొన్ని వందల సినిమాల్లో వాడుకున్న చెట్టును ఈరోజు కూలిపోయేసరికి అటు సినిమా పరిశ్రమలు ఇటు ఊర్లో ఉన్న జనాలందరూ మస్తుగానం ఆవేదన చెందుతున్నారు. ఈ చెట్టు దగ్గరనే శంకరాభరణం అనే సినిమాను కూడా తీసి పెద్ద ఇట్టు కొట్టిర్రు. అయితే 150 సంవత్సరాలు ఉన్న చెట్టును సింగళూరు తాత అబ్బాయి నాటిండంట. మరి గంటగానం చరిత్ర ఉన్న చెట్టు ఒకటేసారి కుప్పకూలిపోతే అందరు బాధపడకుండా ఎట్లా ఉంటారు చెప్పుండ్రి. గట్లనే సినిమాలు తీసే డైరెక్టర్లకి ఈ చెట్టు చాలా సెంటిమెంట్ అంట. మా గ్రామానికి పేరు అంటూ ఉందంటే ఇక్కడ మీ వెనకాల కనిపిస్తున్నటువంటి ఈ మహావృక్షం కొన్ని సంవత్సరాలు ఇంచుమించుగా ఒక 140 నుంచి 150 సంవత్సరాలు వేసుకొని ఈ మహావృక్షం వల్ల కుమారదేవం అంటూ ఎక్కడ ఏ రకంగా ఉండేదన్నది దీనివల్ల మా ఊరికి ఒక గుడ్ నేమ్ ఉండేది. ఎంచేతనంటే ఇక్కడ తీయని సినిమా అంటూ లేదు. చాలా సినిమాలు తీశారు. ఇక్కడ తీసిన ప్రతి సినిమా కూడా ఇక్కడ ఒక సెంటిమెంట్, ప్రతి డైరెక్టర్కి కూడా ఇక్కడ ఒక సెంటిమెంట్గా ఉండేది. ఆ సెంటిమెంట్ ప్రకారం ఇక్కడ ఒక కనీసం వాళ్ళు తీసిన సినిమాలో ఒక సీన్ అన్నా తీసుకుండి ఆ సినిమాలో పెడితే వాళ్ళకి సినిమా 100 days ఆడుతుందన్న అంత గ్యారెంటీ ఉండేది. ఇంచుమించుగా ఇది ఎవరంటే అండి, ఇది నాటిన ఆయన సింగళూరి తాతబ్బాయి గారు, సింగళూరు గంగరామ గారి తండ్రి గారు నాటారటండి పూర్వం. 2004లోనో 2015లో పుష్కరాలు జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు చుట్టూరు దీనికి దిమ్మ కడతానని వాగ్దానం కూడా ఇచ్చారండి. మాకు కట్టారు కానండి, కింద ఏదో అలా కాంపౌండ్ వాళ్ళ కింద అలాగే వేసి వెళ్ళిపోయారు తప్ప మామూలుగా చెట్టు అయితే ఇది చేయలేదండి. దాని వయసు ముదిరిపోవడంలో చెట్లు పలవలు బరం అయిపోయి 2 పలవల కింద ఇడిందండి నెలల క్రితం. కాకపోతే అది ఒక పలవ నిన్న ఆదివారం సాయంకాలం విడిపోయిందండి. ఒక పలవ పడిపోతుందో దానికి పలవ సరిపోక రెండో పలవ కూడా ఈరోజు ఉదయం తెల్లారగట్ల 4-5 ఆ టైంలో పడిపోయింది. నీ ఆస్తి పాస్తులు చల్లగుండా పోయేటప్పుడు ఏమన్నా వెనుక ముళ్ళ కట్టుకొని పోతారు అవుల్లా. బతుకున్నప్పుడే అవ్వయ్యలను మంచిగా చూసుకోవాలి గాని ఆ ఆస్తి కోసం కన్న తల్లిదండ్రులను గిట్ల కొట్టి మస్తుగా భయపెడతీవి.
చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు కొడుకును అల్లారు ముద్దుగా కంటికి రెప్పలెక్క చూసుకొని పెంచి పెద్ద చేసి చదువు చెప్పి ప్రయోజకం చేస్తే ఇవాళ ఆకుమేకై తల్లిదండ్రులను కొట్టే స్థితికి వచ్చింది ఈ సిఐ సారు. ఈ ముచ్చట ఎక్కడ జరిగిందంటే వనపర్తి జిల్లా కిలగనపురం మండలం వెంకటాయపల్లి గ్రామంలో జరిగిందుల్లా. అయితే రఘునాథ్ రెడ్డి బొమ్మలమ్మ అనే దంపతులకు నాగేశ్వర రెడ్డి అనే కొడుకు ఉన్నాడుల్లా. ఆ కొడుకు ఇప్పుడు సిఐగా పనిచేస్తున్నాడు. అయితే పెద్ద కొడుకు నాగేశ్వర రెడ్డి రాచకొండ కమిషనరేట్ మల్టీ జోన్లో విధులు నిర్వహిస్తున్నాడు. అయితే ఈ నాగేశ్వర రెడ్డి అనే సీఐ ఆస్తి కోసం వాళ్ళ అమ్మను నాయనను మస్తు గానం కొట్టి వేధిస్తున్నాడట. అప్పటికి వాళ్ళ దగ్గర నుంచి 15 ఎకరాల భూమిని తీసుకుని అదనంగా ఇంకొక 5 ఎకరాలు కావాలని తల్లిదండ్రులు హింసిస్తున్నాడు. ఇదంతా తట్టుకోలేని తల్లిదండ్రులు ఏం చేసిర్రు అంటే నా కొడుకు నాగేశ్వర రెడ్డి నుంచి వెళ్ళి మాకు ప్రాణహాని ఉన్నదని డీజీపీకి ఆ తల్లిదండ్రులు ఫిర్యాదు చేసిర్రట. చూసి రావుల్లా కాలం తీరు ఎటు పోతున్నదో. ఆస్తిలో ఏకంగా తల్లిదండ్రులను కొట్టే కాడికి వచ్చింది కదా. సార్ వెంకటాంపల్లె ఇలా గన్పూర్ మండలం వెంకటాంపల్లె మాది. నా పెద్ద కొడుకు సిఐ, చిన్న కొడుకు ఎక్కడున్నది మాకు తెలియదు సార్. పేరు నాగేశ్వర రెడ్డి. చిన్న కొడుకు కానిస్టేబుల్. ఇద్దరు బిడ్డలు ఒక ఆమెను గంగారం ఇచ్చిన, ఒక ఆమెను గోపులాపురం ఇచ్చిన. వాళ్ళ కష్టం చేసుకొని వాళ్ళు బతుకుతున్నారు. పెళ్ళాళ్ళకి సరి ఎక్కడ ఇస్తా అంటున్నాడు కదా నాయన, వాళ్ళు కష్టం చేసిండ్రు కదా, ఇయ్యకోకో మాకేం బాధ లేదు, మాకు సరి 14 ఎకరాలు వస్తుంది మామ చేసుకుంటాం అన్నాడు. మేము విన్నాం. నేను సంపాదించిన సార్ అంటారు. అంటే నీవు ఆయన సంపాదించిన ఆయన అంటున్నాడు కదా సార్. ఆయనకు జాబ్ రాకముందు మాకు ఎన్ని బాండ్ కాగితాలు ఒకసారి చూడుండు సార్, మా బాండ్ కాగితాలన్నా చూడుండు సార్ అన్న. సార్ మీ సోయి మా చెప్తున్నాడు అని ఏదో ఆయన ఇంగ్లీష్లో మాట్లాడాడు తిట్టినట్లు. ఎవరి దగ్గర లేవు సారు. మేము ఇప్పుడు ఒంటిగానే ఉండవు, 2 ఏళ్ళు అవుతుంది ఒంటిగానే ఉండవు. అంతకు తొలిగా మా చిన్న బిడ్డ ఆర్మీ జాబ్ ఆయనకి ఇస్తే వాళ్ళ అత్తమ్మ తోటి ఉండనీకే వాళ్ళ ఇల్లు కడాకుంది. ఆడ దొంగల బాధ అని చెప్పని మాతోటే పెట్టిపోయింది అల్లుడు. 10 ఏళ్ళు ఆమెనే వండి పెట్టింది మాకు. ఆమె కష్టమే తిన్నాం, 10 ఏళ్ళు ఆమె కష్టమే తిన్నాం. అప్పుడు నీళ్ళు వామ్మో వామ్మో చూసిన రావుల్లా ఎంత మోసమో ఎంత ఘోరమో. 1 పైసా కాదు 2 పైసలు కాదు, ఏకంగా 4 కోట్ల రూపాయలకే టోపి పెట్టిండు గరాణ దొంగ. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం కేసీపాలెం ఊర్లా చీటీల పేరుతోటి మోసం చేసిండ్రట సుంకర శ్రీనివాసరావు. ఊర్ల జనాలందరూ కలిసి మా సొమ్మును మాకు వెంటనే చెల్లించాలని శ్రీనివాసరావును నిలదీస్తున్నారట బాధితులు. ముచ్చటైతే ఒకసారి చూడు మీరే. కట్టించుకున్న డబ్బులు మాకు రావాలి, మా డబ్బులు మాకు రావాలి. మాది తూర్పల్లి సార్, తూర్పల్లి శాంతి మార్కెట్ దగ్గర. మేము శంకర శ్రీనివాస్ గారి దగ్గర 1,20,000 సీట్లు 2 వేసామండి. ఒకటేమో మా పెద్దమ్మ, ఒకటేమో నేను వేసామండి. మేము ఇల్లు కట్టుకునే టైంలో స్లాబ్ వేసుకుంటా కానీ సరే ఇలా పాడుకుంటాను వెళ్ళామండి. అడుగుతుంది వెళ్తే మీకు కష్టపడ్డ డబ్బులు కదమ్మా నిదానంగా లాస్ట్ని తీసుకుందరు కానీ మా ఆయన పాడితే ఒక 30,000-40,000 పోతాయి, లాస్ట్ని ఒకేసారి 1,20,000 ఒకేసారి తీసుకుంది. కానీ పెద్దమ్మ మీరు కలిపి 2 సీట్లు నేను పాట లేకుండా ఇస్తాను మీకు 2,40,000 అలా చేతిలో పూల్లో పెట్టుకుని తీసుకెళ్తే కానీ అని చెప్పారండి ఆయన. సర్లే అని ఇంకా అప్పుడు మా పెద్దమ్మతో కూడా చెప్పాను, పెద్దమ్మ డబ్బులు బాగా అర్జెంట్ పెద్దమ్మని కూడా చెప్పానండి ఆవిడకి. ఆవిడ కూడా వచ్చి అడిగింది, అక్క ఎంత అక్క నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాను అక్క, మీ డబ్బుల్ని దొబ్బితే నేను మోసపోతాను అక్క అని. ఆయన చాలా తెలివితేటలు మాట్లాడి మమ్మల్ని బొజ్జగించి మాట్లాడాను. తర్వాత మా మేనగోళ్ళండి హాస్పిటల్లో ఉందండి, 3 లక్షలకు వచ్చింది సార్, ఇంపీరియల్ హాస్పిటల్లో ఉందండి. ఆ టైంలో కూడా వచ్చి అడిగాను సార్ డబ్బులు. బాబులా చచ్చిపోతుందంటే సార్ 1 రూపాయి కూడా ఇవ్వలేదండి. 2,40,000 తిని తినక ఆవిడ కట్టింది. ఇవాళ మా పెద్దమ్మ హాస్పిటల్ పోలేదు, ఒంట్లో పాలు రాత్రి ఆయన డబ్బులు దొబ్బేసాడని చదివేసి అసలు ఆవిడ లేచి ఇక్కడ రాలేదు కూడా, లేగలేని పరిస్థితిలో కూడా ఉంది. మరి ఇటువంటి జాలి కూడా లేకుండా మరి ఎంతైనా ఇలా చేశాడంటే నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారండి ఇక్కడ. ఆడపిల్ల పెళ్లిళ్ళ కోసం ఇవన్నీ కూడా మీరు మీ మీడియా తరఫున ప్రభుత్వం ద్వారా మాకు హెల్ప్ చేయాలని మేము కోరుకున్నాం సార్. నాది 12 లక్షలు సార్, 6 లక్షలు కట్టానండి. 6 లక్షలకి అన్ని కట్టింది 6 లక్షలు అండి. 1 రూపాయి కూడా నాకు ఇవ్వలేదండి. పిల్లోడిని చూసి ఇలా చేయండి అన్నా సరే సార్ నేను కొంత కూడా కనికరం లేదండి. ఎన్ని కోట్లు ఉంటుంది టోటల్? ఇంచుమించు ఒక 10 కోట్ల లోపు అంటున్నారండి.
ఎంతమంది సభ్యులు ఉంటారు? చాలా మంది ఉన్నారు సార్, లెక్కలేదండి. ఇక్కడికి వచ్చిన దాకా మాకు తెలియలేదండి అసలు. 100 మంది పైన ఉంటారండి. ఇంకా గల్ఫ్ నుంచి, హైదరాబాద్ నుంచి, వైజాగ్ నుంచి ఫోన్ పేలో కొట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఇక్కడికి చాలా మంది మళ్ళీ సిగ్గులో కూడా రావట్లేదండి. ఇక్కడ మళ్ళీ ఫీల్ అవుతున్నారని చాలా మంది రావలేదండి. మరి ఆయన ఏ సమాధానం చెప్పట్లేదండి డబ్బుల గురించి. మొత్తం వాళ్ళ మొగుడు పిల్లలు ఇద్దరికీ తెలుసండి డబ్బు ఎక్కడ ఉంది ఏంటనేది ఏం పోలేదండి. మా అలాంటి చిన్న చిన్న చేతి పని చేసిన వాళ్ళు, ఇటువంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు మరి మేము ఏమైపోతామండి? ఇప్పుడు 500, 1000 రూపాయలు కాదు కదండి వదిలేటకి. నాదే 6 లక్షలు, 30 లక్షలు అంటున్నారు, 20 లక్షలు అంటున్నారు. ఒకసారి మీరు ఈ ప్రభుత్వం ద్వారా మీ మీడియా మాకు హెల్ప్ చేసి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం సార్. మా జనాలందరికీ సాగునీరు కావాలి, లేదంటే ఊరుకునేది లేదు. తుమ్మిళ్ళ లిఫ్ట్ నుంచి కాలువకు ప్రభుత్వం సాగునీరును సరఫరా చేయాలి, లేకుంటే ఈ ధర్నా ఆగదు అని అల్లంపూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడు నిరసన చేస్తున్నాడులా. మరి ముచ్చట ఏందో అరుచుకుందాం పాన్రి. డిపార్ట్మెంట్ కూడా మీరు చెప్పాలా? మేము పోయే ప్రసక్తే నుంచి నీళ్ళు వచ్చే వరకు పోయే ప్రసక్తే లేదు. ఏమైనా కానీ వంట వార్పు అన్నీ పెడతాం మేము. మోటార్ ఆన్ చేసాం సార్. మీడియా మిత్రులకి నాకు నమస్కారము. ఈరోజు తుమ్మిళ్ళ లిఫ్ట్ ఆన్ జరిగింది 7:15 పొద్దున, ఉదయం 7:15. దాని తర్వాత మాజీ ఎమ్మెల్యే ఏఐసిసి సెక్రటరీ అంట ఆయన వచ్చి ఆన్ చేసినాడు, మళ్ళీ బంద్ చేసినాడు. ఇప్పుడు ఎందుకంటే మేము అల్లంపూర్ తాలూకా ప్రజలకు, రైతుల పక్షాన ఉండే మనసు ఉండే నాయకులు మేము. ఎప్పటికిప్పుడు అల్లంపూర్ తాలూకాలో ఈ రైతులు వర్షాలు లేక వారం నుంచి వర్షాలు లేక భూములు ఎండిపోతుంటే వాళ్ళ బాధ తట్టుకోలేక మేము 3-4 రోజులు మేము ఈతో కలెక్టర్తో వాళ్ళతో వీళ్ళతో అంతా మాట్లాడి నీళ్ళు పొద్దున ఆన్ చేసేస్తే సంపర్కం ఆఫ్ చేసినాడు. ఇది పద్ధతి ఏమన్నా ఎందుకంటే చేస్తారు? అందుకనికే ఒక్కసారి చూడండి. ఇంకోటి చిన్నది కూడా, అప్పుడు చిన్న సరే ఆయన ఒక ఎమ్మెల్యే కాదు, ఒక వార్డు మెంబర్ కాదు, ఎట్లా ఏ మొక్క మరికొని వచ్చి మీ ప్రజల మీద వచ్చి ఆ ఫోటో పోతారు మీరు? మీకు తెచ్చు కదా మీకు ఒక వార్డు మెంబర్ ఏమైనా ఇంకోటే తప్పు కదా. అది ఏ మొఖం మీద పెట్టుకొని ముందుకు వచ్చి నువ్వు ఇట్లా ఆన్ చేస్తున్నావు. ఆ చిన్నవారు కూడా అది నీకు ఏముంది? దానికి నువ్వు వార్డు మెంబర్వా? ఇంకోటే ఏ విధంగా పోతావు నువ్వు? ఏ విధంగా చిన్న ఆన్ చేస్తావు నువ్వు కూడా? మేము కూడా ఆ రోజు కూడా నువ్వు వదిలినావు ఒక రైట్. మేము ఆ రోజు మేము అందుబాటులో లేము, ఆ రోజు అసెంబ్లీ ఉన్నాము. మేము కూడా ఏం అడ్జస్ట్ చేయలేదే. మేము ఎప్పుడు అప్పిస్తాము సార్ రైతులకి. నువ్వు ఇచ్చిన ఒకటే, మేము ఇచ్చినట్టే రైతుల కోసము ఎప్పటికీ మేము అందుబాటులో ఉంటాము, అందుబాటులో చేస్తాము. అందుకొనకే ఇట్లాంటివి రైతుల మీద రాజకీయం చేయకండి. చూడు, ఈ కలెక్టర్ కానీ, ఎస్పీ కానీ మీరు పోండి ఎందుకు పోతాం? మేము కూడా మీ ప్రజాపక్షం ఉంటాం, మేము ప్రజల కోసం పనిస్తాము మేము. కనుక దయచేసి మీరు రైతుల మీద రాజకీయం చేయకండి. ఈ అల్లంపూర్ తాలూకా రైతుల మీద పని చేయకండి. మేము చల్ల వెంకటరామ గారు మేము కష్టపడి వారం నుంచి ఆఫీసుతో ఏ అవసరం అది లేవంటే అన్ని పనిచేసి పని రిపేర్ ఉంటాయని అని చెప్పించి పొద్దున మేము ఆన్ చేస్తే ఇప్పుడు నీళ్ళు లేవు, మళ్ళీ అడ్డుకుంటాం నీళ్ళు. అది మంచి పద్ధతి కాదు. అందుకు మీకు దయచేసి చెప్తున్నా, ఈ పద్ధతి మానుకోండి మీకు అని చెప్తూ ముగిస్తున్నారు. బీఆర్ఎస్ క్రిషాంక్ సారు సీఎం రేవంత్ రెడ్డి సార్ మీద కోపం అవుతున్నాడులా. పనికిరాని నాసిరకమైన కంపెనీలు కాదు, తెలంగాణలో ఉన్న జనాలందరూ ఇది చూస్తున్నారు అని అంటున్నాడు. మరిగా సార్ ముచ్చట్లేందో విందామా? ఈ వాళ్ళ తెలంగాణ రాష్ట్ర ప్రజల సొమ్ముతోటి ఇన్ని బృందాలు కలిసిపోయి ఫ్రంట్ కంపెనీలతోటి ఒప్పందాలు తీసుకొచ్చే సంగతి తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు విదేశాలకు ఎందుకు పోయాడంటే కేటీఆర్ తోటి పోటీ పడేటందుకు పోయిండట. ఎందుకంటే గతంలో కేటీఆర్ మంచి ఐటీ కంపెనీలతోటి ఒప్పందం కుదుర్చుకొని తెలంగాణ రాష్ట్రానికి మంచి చేసిండు కదా. ఇప్పుడు నేనేం తక్కువ, నేను కూడా గట్లాంటి కంపెనీలను తెస్తా అని పోయినట్ట సీఎం రేవంత్ రెడ్డి సారు. మీరు పోయిన మాట వాస్తవమే, కానీ మంచి నాణ్యమైన కంపెనీలను తీసుకొని రావాలి, కానీ ఇట్లాంటి నాసిరకం కంపెనీలతోటి ఒప్పందం చేసుకుంటే ఎట్లా అని బీఆర్ఎస్ కిషన్కు మాట్లాడుతున్నాడు. కేసీఆర్ గారి ప్రభుత్వంలో Tier 2 సిటీస్ లో కూడా ఐటీని ప్రోత్సహించడానికి తీసుకున్న కార్యక్రమాల ద్వారా ఐటీ ఎక్స్పోర్ట్స్ పెరగడం కానివ్వండి, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరగడం కానివ్వండి, పెట్టుబడులు పెరగడం కానివ్వండి, అవన్నీ కూడా చూసినాం.
ప్రపంచ స్థాయిలో కంపెనీలు కూడా హైదరాబాద్ ను ఒక డెస్టినేషన్ గా, ఐటీ డెస్టినేషన్ గా భావించి అందరు కూడా ఇక్కడ వచ్చి పెట్టుబడులు పెట్టడం లెక్కలు చెప్తున్నాయి. ఉదాహరణకు 2022-23 చూస్తేనే ఐటీ ఎక్స్పోర్ట్స్ 57,706 కోట్లు. మొన్న శ్రీధర్ బాబు గారు రిలీజ్ చేసిన దాంట్లో 2023 నుంచి 24 చూస్తే సగానికి సగం పడిపోయి 26,948 కోట్లు. ఉపాధి అవకాశాలు సగం పడిపోయినాయి, పెట్టుబడులు సగం పడిపోయినాయి. దానికి కారణం ఇవాళ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పేరుకి ప్రచారం చేసుకుంటున్నది గాని వాస్తవాలను దాపెడుతున్నది. కోర్టు కేసుల క్లయింట్ సమస్యను వాదించేందుకు ఒక న్యాయవాది ఆ క్లయింట్ తరపున పోయి సిఐ సార్ తోటి మాట్లాడుతుంటే, నువ్వేంది నాతో మాట్లాడేది అని అక్కడున్న సిబ్బంది అందరు కలిసి న్యాయవాది భార్య మీద దాడి చేసిండట. ఎందుకు చేసిండ్రు గట్ల చూడుండ్రి. చూసి రావాలా ఈ ముచ్చట. న్యాయవాది అయిన క్లయింట్ కేసు మీద స్థానికంగా ఉన్న సిఐ రఘుపతిని కలిసేందుకు పోయిండట. అయితే ఆయన కేసు విషయంతో నీకేం సంబంధం ఉన్నది అనుకుంటా మస్తు కోపడి ఆ న్యాయవాది దంపతులను సిఐ ఇంకా ఎస్ఐ వాళ్ళ సిబ్బందితోటి కలిసి గదే పోలీస్ స్టేషన్లో గద్దల అమృతారావు, కవితల మీద దాడి చేసిరట అందరు కలిసి. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే జనగామలో జరిగింది. ఇక న్యాయవాదులందరూ దీనికి నిరసనగా ఏం చేస్తున్నారంట అంటే, జనగామ బార్ అసోసియేషన్ నుంచి తక్షణమే సిఐని, ఎస్ఐని సస్పెండ్ చేయాలని అందరు న్యాయవాదులు రేపు కోర్టు విధులు ఏం చేయకుండా ధర్నా చేస్తామని అంటున్నారట. గట్లనే సిఐ మరియు ఎస్ఐలను సస్పెండ్ చేసేదానిక కోర్టు పనులు ఏం చేయమని జనగామ జిల్లా న్యాయవాదులందరూ ఏకగ్రీవంగా తీర్మానం చేసిండ్రటనుల్లా. అంతేకాదు, మన తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయో అన్ని బార్ అసోసియేషన్ల దగ్గర కూడా విధులు బహిష్కరించాలని సంఘీభావం తెలుపుతున్నారంటనుల్లా లాయర్లందరూ. అందరికీ నమస్కారం. నా పేరు గద్దల అమృతరావు. ఐఎమ్ అన్ అడ్వకేట్ ఎట్ జనగాం బార్ అసోసియేషన్ అండ్ మై వైఫ్ ఆల్సో, హర్ నేమ్ ఈస్ డి కవిత. షీ ఈజ్ ఆల్సో అన్ అడ్వకేట్. మేము కోర్టు విధులు అయిపోయిన తర్వాత ముగించుకొని మా ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక కేసు విషయమై మా క్లయింట్ జనగాం పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ చేయగానే మేమిద్దరము అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత పోయిన సోమవారము అక్కడ కంప్లైంట్ చేసినటువంటి వ్యక్తి ఆడు ఉంటే ఆమెను తీసుకొని సిఐ గారు అక్కడ ఓపెన్ పోలీస్ స్టేషన్ ఆవర్లో ఉంటే, సార్ పోయిన సోమవారం కంప్లైంట్ చేసినా ఇంతవరకు చర్యలు వేస్తారా అని అడుగుతుండగానే బాధ్యతగా అడ్వకేట్స్ వచ్చినాం సార్ అని అంటే, ఆయన ఛాంబర్లోకి వెళ్ళి ఏం ఆలోచన చేసుకున్నాడో మళ్ళీ వచ్చి, అరే మీరు అడ్వకేట్ అయితే ఏం చేస్తారా, అక్కడ కోర్టులో చూసుకోరా, మా పోలీస్ స్టేషన్లో మేము చూసుకుంటాం, మా దమ్మేందో చూస్తాం అని వీళ్ళ కానిస్టేబుల్ ఎస్ఐ తిరుపతి మరియు శ్రీకాంత్ ఎస్ఐ, తర్వాత మనోహర్ ఎస్ఐ, ఏఎస్ఐ, వీళ్ళు అందరు వాళ్ళ కానిస్టేబుల్ వాళ్ళ సిబ్బంది ఆ గన్మెన్స్ అందరూ కలిసి మేము పోలీస్ స్టేషన్ నుంచి బయటికి వస్తుండగా మా భార్యను మహిళను చూడకుండా కూడా అందరూ మగవాళ్ళు మూకుమ్మడిగా దాడి చేసి నన్నేమో లోపలికి ఎత్తుకుపోయి పిడిగుద్దులు గుద్ది అందులో లాకప్ దగ్గర పెట్టారు. ఆ తర్వాత మేము అంటే బయటికి వెళ్దామంటే కూడా నా సెల్ కూడా గుంజుకున్నారు. కాబట్టి దీనిపై సిఐని సస్పెండ్ చేస్తూ, ఎస్ఐని సస్పెండ్ చేస్తూ వీళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలని, మామూలు అంటే బాధ్యతగా వెళ్ళిన అడ్వకేట్లకు సమాధానం చెప్పకుండా మాట వేసి మళ్ళీ మూకుమ్మడి దాడి చేసినటువంటి దాన్ని దీన్ని తీవ్రంగా ఖండిస్తూ వాళ్ళందరినీ సస్పెండ్ చేయాలని, బాధ్యులైన అందరినీ ఎంక్వైరీ చేసి సస్పెండ్ చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మొన్నటిదాకా రంగారెడ్డి జిల్లాల ఒక పిల్లగాడైతే తప్పిపోయింది కదా నుల్లా. ఇప్పుడుగా పిల్లగాడు వాళ్ళ అవ్వయ్యల వాళ్ళతోటి ఫోన్లో వీడియో కాల్ మాట్లాడేసరికి ఇక వాళ్ళ తల్లిదండ్రులు అయితే మస్తు సంతోషపడి ఎమ్మటే ఆ పిల్లగాన్ని చూసేదానికైతే పోయిండ్రు. మరిగా ముచ్చటేందో ఒకసారి చూడుండ్రి. అబ్బానుల్లా, ఇక తల్లిదండ్రుల సంతోషం అయితే చెప్పరా అనేది పో. మొన్నటిదాకా కొడుకు తప్పిపోయినాయని మస్తుగానం బాధపడి బోరు నేడ్చిర్రు. గదేనుల్లా మీరుపేటలో ఒక పిల్లగాడు తప్పిపోయాడు కదా, ఇప్పుడైతే ఆ పిల్లగాడు మంచిగానే ఉన్నాడంట. అయితే రంగారెడ్డి జిల్లా జిల్లెలగూడలో తప్పిపోయిన పిల్లగాడు తిరుమల తిరుపతిలో దొరికిందంట పోలీసులకు. ఇవాళ పొద్దుగాల ఒక వ్యక్తి ఆ పిల్లగాని తల్లిదండ్రులకు ఫోన్ చేసి, మీ కొడుకు తిరుమల దగ్గర ఉండడమ్మా అని ఆ బుడ్డంతో వీడియో కాల్ మాట్లాడిచ్చుతోటే తల్లిదండ్రులు అయితే మస్తు సంతోషంగా ఉండి ఎమ్మటే తిరుపతికి బయలుదేరినట్ట వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కలిసి.
బండి అదే కరెక్ట్ కరెక్టే జూమ్ చేయండి. టైమింగ్ గుర్తుపెట్టుకోనా? 10 ఉంటుంది కదా టైమింగ్. క్లారిటీ కనబడదు అంకుల్ బండి నెంబర్. చెప్పండి, మీకు ఎప్పుడు తెలిసింది బాబు దొరికిందని చెప్పి? బాబు దొరికిందని మార్నింగ్ 6:30కి తెలిసింది. ఎవరు చెప్పారు ఫోన్ చేసి? బాబు వేరే వాళ్ళ దగ్గర ఉంటే వేరే దొరికినాకను ఫోన్ చేసిండు. బాబు ఉన్నాడు. మాట్లాడారా మీరు బాబుతోటి? మా బాబుతో మాట్లాడినా మార్నింగ్. మమ్మీ నేను ఇక్కడ ఉన్నా, మమ్మీ సేఫ్గానే ఉన్నాను ఫోన్ చేసిండు. ఇప్పుడు మన మహేష్ మామ వస్తున్నాడు, నంబర్ ఇస్తాను, మర్సంగా ఉండు. సరే, ఇంతకుముందు ఫోన్ చేయబుద్ది కాలే నీకు? మామూలు అయితే మామ అంటావు, ఇప్పుడైతే మామ గుర్తురాలే. సరే సరే. టిఫిన్ ఏం తిన్నావురా? వినేటోడు ఎర్రోడైతే మంత్రాలు ఇంగ్లీష్ లో చదివినట పంతులు. సంతకాలు పెట్టేటోళ్ళు అమాయకులైతే ఎంతకైనా తెగించి ఖాళీ పేపర్ల మీద సంతకాలు పెట్టించుకుంటారు ఇట్లాంటి బ్రోకర్ గాళ్ళు. తీరా చూస్తే ఏమున్నది, అకౌంట్ లా పైసలే వాళ్ళే. ఈ ముచ్చట చూసి డారుల్లా ఏతోడు ఈతకేడిస్తేనట కథోడు కథకేడ్చినట్టు. పైసలు లేకనే జనాలందరూ తల్లడిస్తుంటే ఇప్పుడు వీళ్ళు లంచాల రూపంలో జనాల దగ్గర పైసలు దొబ్బి జేవులు నింపుకుంటున్నారు ఈ బ్రోకర్ గాళ్ళు. రుణమాఫీ పేరు మీద ఎస్బీఐ బ్యాంకుకు వచ్చిన రైతుల దగ్గర బ్రోకర్లు డబ్బులు వసూలు చేస్తున్నారట. అయితే ఈ ముచ్చట నారాయణఖేడ్ ఎస్బీఐ బ్యాంక్ దగ్గర జరిగింది. బ్యాంకులో రుణమాఫీ కోసం వచ్చిన రైతుల దగ్గర ఖాళీ ఓచర్ల మీద సంతకాలు పెట్టించుకొని రుణమాఫీ డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారట బ్రోకర్లు. మరి ఇంత అన్యాయం మావుల్లా? ఇదంతా చూసిన అధికారులు కూడా ఏం పట్టించుకుంటలేరట. ఇక పాపం రైతన్నలకు ఏం తెలుసునులా, ఖాతాల పైసలు ఇంకా వడకపోయేసరికి మస్తుగా ఆందోళన చేస్తున్నారట అన్నదాతలందరూ. ఫోటోస్ బ్యాంక్ లో తీసుకోకూడదు, నాట్ అలౌడ్ బ్యాంక్ లో. మీరు ఎక్కడైనా సీఎం క్యాంప్ ఆఫీస్ లో తీసుకోవచ్చు, కానీ ఇక్కడ తీసుకోకూడదు ఫోటోస్. కావాలంటే కింద మేనేజర్ ఉన్నాడు, మాట్లాడండి. ఇక గివ్వుల్లో ఇయ్యాల ముచ్చట్లు. మళ్ళా సిట్టమ్మ గమ్మత్ ముచ్చట్లతోని మళ్ళా కలుస్తుంది. అంతవరకు ఉంటా మళ్ళా.